ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు మొత్తం ఇస్తుండ్రట. ఒక్క ఆడోళ్లకు ప్రతి నెల 1500 ఇచ్చే పథకమే ఆగిందట. సూపర్ సిక్స్ పథకాలల్లా అదొక్కటే కూటమి సర్కార్ను కుమిలిపోయేటట్టు చేస్తున్నదట. అందుకోసం బాగా ఆలోచన చేస్తున్నారట. మెదడు మెత్తబడేటట్టు ఆలోచన చేస్తున్నారట. హాగో గదే ముచ్చట్ను ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు చెప్తున్నాడు. ఈనుండ్రి ఆంధ్ర అక్కలు. అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. దాన్ని ఎందుకు ఆపిండ్రు సార్? ఆంధ్ర ఆడోళ్ళంతా ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు 1500 వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఆలస్యం ఎందుకు, చేసేయండి. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తుంది. ఏ ఊకోండ్రి మంత్రి గారు, ఆంధ్రను అమ్మాల్సినంత అవసరం ఏమున్నది? అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఓర్ని, నెలకు 1500కి ఆంధ్రాని అమ్మాలే అంటున్నావు అంటే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రతి నెల 2500 ఇస్తానన్నది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి తెలంగాణను అమ్మినా పథకం అమలు చేసేదానికి పైసలు సరిపోవు కావచ్చు. ఆవు సారు, పథకం అమలు చేసేదానికి చంద్రబాబు ఆలోచన చేస్తున్నాడు అన్నారు కదా, ఎన్ని రోజులు చేస్తాడు? ఏడాది కాలం నుంచి ఆలోచన చేస్తున్నాడా? చేయండ్రి, ఇట్లనే ఇంకో 4 ఏళ్ళ ఆలోచన చేయండి పథకం ఎట్లా అమలు చేయాలి అని. ఆ తర్వాత ఆంధ్ర ఆడోళ్ళు ఆలోచన చేస్తారు, మీ కూటమి ప్రభుత్వాన్ని ఉంచాలనా కూలగొట్టాలనా అనేది. చెయ్యండ్రి సార్, చెయ్యండ్రి, ఇంకా ఆలోచన చేయండ్రి అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం పనితీరును గమనిస్తున్న ఆంధ్ర జనాలు ఇప్పుడు.